విశాఖ బీచ్లో డబుల్ డెక్కర్ బస్సులు, హోప్ ఆన్ హోప్ బస్సులను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ బీచ్ బారు డబుల్ డెక్కర్ బస్సులో తిరుగుతూ ఉంటే ఎంత ఆహ్లాదకరంగా, ఎంత ఉత్సాహంగా, ఎంత ఆనందంగా ఉంటుందో ఆ బస్సులో ప్రయాణించిన వరకే తెలుస్తుంది. విశాఖ బీచ్ అందాలని, విశాఖ నగర అందాలని ఆ డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రతి ఒక్కరు ప్రయాణించి వారి అనుభవాలని పంచుకునే రోజులు రాబోతున్నాయి. టార్గెట్ 1,00,000 కోట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఏపీ హబ్గా మారబోతోందంటూ చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. జీవనశైలి మార్పుతో విస్తృత అవకాశాలు రాబోతున్నాయన్నారు. పెట్టుబడులకు ఇదే సరైన తరుణం అంటూ పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. అమరావతిలో చాప్టర్ ఏర్పాటుపై ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటన. విశాఖ సమ్మిట్లో సీఎం చంద్రబాబు పిలుపు. కుప్పం చిట్ట చివరి భూములకు చేరుకున్న కృష్ణమ్మ. పోతిరెడ్డిపాటుతో మొదలై రాయలసీమ ప్రాంతాన్ని కోనసీమను చేసుకుంటూ కృష్ణమ్మ కుప్పానికి చేరిన వైనం చూసాం. ఆ నీటిలో కేరింతలు కొట్టిన రైతులు, పిల్లలు ఆనందాన్ని చూసాం. నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో గతంలో ఆయన ప్రారంభించిన ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేసి కంప చెట్లకి, నల్ల తుమ్మ చెట్లకు పరిమితి చేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాటినన్నింటినీ క్లియర్ చేసుకుంటూ 3,950 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించి ఫేజ్ 1, ఫేజ్ 2 చేపట్టి నెల రోజులు టైం బాండ్ పెట్టుకుని హంద్రీనివా కాలువని వెడల్పు చేసుకుంటా కృష్ణా జలాలని కుప్పం తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. 738 కిలోమీటర్ల మేర జల సవడి 19 నియోజకవర్గాలకు తాకింది, 10 రిజర్వాయర్లను నింపింది. శ్రీశైలం నుంచి ఉరుకులు పరుగులు తీసిన కృష్ణా జలాలు రాయలసీమను కోనసీమగా మార్చేలా హంద్రీనివా విస్తరణ. నేడు కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్న సీఎం చంద్రబాబు నాయుడు. తను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి కృష్ణమ్మ నీరు చేవడంతో జలహారతి ఇవ్వడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పం చేరుకున్నారు. కృష్ణా నీటిని తమ్మకు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడానికి హెలిప్యాడ్ వద్ద రైతులు, మహిళలు, కుప్పం నియోజకవర్గ ప్రజలు భారీగా చేరుకుని ఆయనకి స్వాగతం తెలిపారు. గత పాలకుడు హడావుడిగా ఏదైనా ఫంక్షన్ జరిగితే కుర్చీలు, టెంట్ హౌస్, గిన్నెలు, వంట సామాగ్రి 2 తెచ్చుకుంటాడు. ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు చేసే పని అది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే హంద్రీనివా కాలం ఉందో దానికి ఒక అద్దె గేటు తీసుకొచ్చి పెట్టాడు. అద్దె గేటు తీసుకొచ్చి పెట్టి 4 ట్యాంకర్లు నీళ్లు పోసి ఒంగుని కొబ్బరికాయ కొట్టలేక కొబ్బరికాయ ఇసిరేసి బటన్ నొక్కాడు, వెళ్ళిపోయాడు. కుప్పానికి నీళ్లు తెచ్చేసాను అన్నాడు. అంటే కుప్ప ప్రజలు మాయ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలన్న దురాశతో, అత్యాశతో చేసిన కుట్ర అది. జగన్మోహన్ రెడ్డి అట్టు వెళ్ళగానే ఎవరైతే గేట్ అతికిచ్చారో 5 నిమిషాలు తీసుకుని వెళ్ళిపోయారు. గేట్ అతికిచ్చినట్టు తీసుకెళ్ళిపోయారు. ఈ 4 ట్యాంకర్ల నీళ్లు ఇంకిపోయినాయి. అక్కడ నీళ్లు లేవు, కాలువ లేదు, ప్రజలకి కనీసం చూడటా కూడా కనపడాల మడుగు. అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. నేడు చంద్రబాబు నాయుడు గారు 738 కిలోమీటర్లో కృష్ణా జలాలని రాయలసీమ మొత్తం పారించి ఇది రాయలసీమ, కోనసీమ అనే స్థాయిలో కృష్ణా జలాలని ఆ నేలను తాగుతూ ఉంటే ఆ రైతుల ఆనందం, వాళ్ళ కళ్ళలో ఆనందం చూడతరమా అనేలా ఉంది. అది పాలకుడికి ఉండాల్సిన రిపీట్. అది పాలకుడికి ప్రజల మీద ఉన్న బాధ్యత. పని చేయాలన్న సంకల్పం ఉంటే ఎలాంటి పనైనా చేయగలవచ్చు అని నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు. జల యజ్ఞం పేరుతో ధన యజ్ఞంగా మార్చుకున్న తండ్రి కొడుకుల వ్యవహార శైలిని చూసాం. జల యజ్ఞం అంటే రైతుల కళ్ళలో ఆనందం చూడాలి అనే సంకల్పంతో దార్శనికుడు చేసిన ఆ హంద్రీనివా విస్తరణ పనులు, టైం బాండ్ పెట్టుకుని కాలువలను విస్తరించి నీరు పారించిన తీరు, అలాంటి వ్యక్తులు అంటారు అపర భగీరథుడని. జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసుకుని మంది చేత, జర్నలిస్టుల చేత, పేటీఎం గాడి చేత పిలిపించుకునేవాడిని ఎవడు భగీరథుడు అనరు. తాగునీరు, సాగునీరు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అంటారు భగీరథుడని. విద్యార్థులే మన భవిష్యత్తు, మన ఆస్తి అన్నారు మంత్రి నారా లోకేష్. భవిష్యత్తులో ఏఐ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఏఐ ద్వారా ఏ సమస్యకైనా పరిష్కారం. స్కూల్ ఎడ్యుకేషన్ అడ్వైజరీ కౌన్సిల్కు మోహన్ రెడ్డి చైర్మన్గా ఉండాలి. ఏఏ ల్యాబ్స్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్. సైంట్ ఫౌండేషన్ సహకారంతో విశాఖ జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలలో ఏఏ ల్యాబ్స్. విశాఖ రాడిసన్ బ్లూ రిసార్ట్ నుంచి వర్చువల్గా ప్రారంభించిన మంత్రి. అంతకుముందు విశాఖ చంద్రంపాలెం జడ్పీ హై స్కూల్లో సైంట్ ఏఏ ల్యాబ్స్ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి. క్రీడాకారులను ప్రోత్సహించేందుకే 3% స్పోర్ట్స్ కోటా అన్నారు మంత్రి లోకేష్. చంద్రబాబు విజనరీ లీడర్షిప్ వల్లే రాష్ట్రానికి గ్లోబల్ పరిశ్రమలు వస్తున్నాయన్నారు మంత్రి నారా లోకేష్. తెలుగువారంతా గిడుగుకు రుణపడే ఉంటాం అన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ ఆర్థిక వ్యవస్థ $2.4 ట్రిలియన్ చేరబోతోంది అన్నారు మంత్రి లోకేష్. రాష్ట్ర యువకుల రక్తంలోనే ఎనర్జీ, టాలెంట్, పట్టుదల ఉందన్నారు మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ పరంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తాం, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తాం. జాతీయ క్రీడా దినోత్సవంలో మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటన.